హాయ్ హలో నమస్తే, నేను మీ యూట్యూబ్ రవీందర్. ఈరోజు మేము అంతా కలిసి మనం ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మనం కుంభమేళ పోయినాం. అదేవిధంగా ఏదైతే సేమ్ బస్ అంటే కొంచెం టీమ్ చేంజ్ అయింది. వాళ్ళందరూ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ టీంతో కలుపుకొని మేమందరము కొత్తగా అంటే శబరి అయ్యప్ప కొండకు బయలుదేరినాము. అదేవిధంగా ఇవన్నీ మనకి ఈరోజు పర్టికులర్గా అన్నీ నేను మీకు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ మనం ఎట్లా త్రివేణి సంగమము, కాశీ, అయోధ్య, మరి కుంభమేళను ఎలా చూపించినానో దీన్ని కూడా అదేవిధంగా అన్ని ఖచ్చితంగా చూపిస్తాను. అంటే నైట్ మహబూబ్ నుంచి బయలుదేరినాం కదా. మేము ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు అట్లా ఇక్కడికి ఇచ్చేసినాము, అంటే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత మనకి ఇక్కడ వినాయక సదన్ దగ్గర రూమ్లు ఆల్రెడీ బుక్ చేసుకుంటాము. అంటే ఒక రూమ్కి వచ్చేసి 650 రూపాయలు. కానీ బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు తెల్లవారుజామున మళ్ళీ నేను వచ్చేసి పడుకోలేదు, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు దర్శనం కోసం ఎర్లీ మార్నింగ్ 4-4:30కి అట్లా బయలుదేరుతున్నాం. మనం దర్శనం అయిన తర్వాత మనం గుడిని అందరినీ చూపిస్తాం, ఓకేనా? మనకి ఆన్లైన్లో కూడా ఇవి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. మనం వచ్చే ముందు కానీ ఒక 2 రోజుల ముందు కానీ మంచిగా ఉన్నాయి రూమ్స్. వీలైనంత వరకు దీని మీద వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం వినాయక సదన్ అని కొట్టేస్తే మనకు ఆన్లైన్లో బుక్ కూడా చేసుకోవచ్చు. మనం ఎర్లీ మార్నింగ్ 4:15కి అట్లా బయలుదేరుతున్నాం, అంటే దర్శనం కోసం అని. ఇక్కడ నుంచి కొంచెం వాకటబుల్ ఉంది, గుడ్ టెంపుల్ కూడా. ఇక్కడ దాకా మేము ఇప్పుడు బయలుదేరుతాం. మనకు ఇక్కడ వెయిట్ చేసి అంటే మనం రూమ్లకి అతి దగ్గరలో, అంటే దగ్గరలో ఉంది మనకు ఇప్పుడు టెంపుల్ కూడా. అదే అక్కడ చూస్తున్నాం కదా, అక్కడే. మనకు ఎర్లీ మార్నింగ్ ఇట్లా మనము ఇక్కడ సిద్ధి వినాయక దగ్గర వచ్చి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా నిజరూప దర్శనం వస్తుంది. ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా వచ్చి చేసుకున్నాము, ఇప్పుడు కూడా. అందుకనే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్తే అభిషేకం కూడా ఉంటుంది. నిజరూప దర్శనంలో అభిషేకం చేస్తారు, ప్లస్ మనకు నిజరూప దర్శనం అభిషేకం చూడొచ్చు. ఎర్లీగా మనం బయటపడవచ్చు. తర్వాత కొంచెం లేట్ అయితే మాత్రం క్రౌడ్ బాగా వస్తుంటుంది, దర్శనం కూడా బాగా లేట్ అవుతుంది. ఎప్పుడు మా యూట్యూబర్ రవీణనే మాట్లాడతారు, ఆయనకు సపోర్ట్గా ఈరోజు నేను మాట్లాడుతున్నా. చాలా బాగుంటుంది ఈరోజు కాణిపాకం దర్శనం. టీం అందరూ మీరు ఎప్పుడు వచ్చినా బాగా గమనించండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock గణపతిని మాత్రం దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. నిజరూప దర్శనం మనకు ఖచ్చితంగా. ఓం సిద్ధి వినాయక. మనకి ఇప్పుడు చూస్తాము గుడి ముందల మనకు గుండం ఉంటుంది కదా, ఆ గుండాన్ని కూడా మనకు ఒకసారి చూద్దాము. ఎంత ప్రశాంతంగా ఉంది, మంచి స్వామివారి మాడ వీధుల్లో. లాస్ట్ టైం మనకి ఇక్కడ చూసినప్పుడు కూడా జై చూస్తున్నాము. వాటర్ మధ్యలో గణపతి కొలువై ఉన్నాడు. ఫోటోస్ అది కాదు బాబు, మన ఇట్లా ఫోటోస్ లైటింగ్ ముందర లైటింగ్ చేసి  మనకు అసలు మార్నింగ్ టైంలో ఉదయం 5 గంటల నుంచి 5:30 వరకు నిజరూప దర్శనాలు చూసుకోవడానికి ఇవి మీకు ఫ్రీగా అయితే లేదు. 100 రూపాయలు అయితే ఖచ్చితంగా పే చేయాలి స్వామివారికి టికెట్. ఇవి ఉచిత దర్శనము. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, 7 గంటల వరకు. మళ్ళీ 8 గంటల నుంచి ఇలా బోర్డ్స్ మనం చూసుకోవచ్చు, అక్కడ ఉన్నాయి. ఐదు గంటలకు లోపలికి పంపించారు దర్శనం కోసము. మళ్ళీ రిటర్న్ ఒక 15 నిమిషాల్లో
స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు 6 గంటలకు రూమ్ చెకప్ చేసి చెక్అవుట్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయ్యప్ప కొండకి ఇప్పుడేమో ఇక్కడ నుంచి అయ్యప్ప కొండకి బయలుదేరుతున్నాం. మళ్ళీ శబరిలో దర్శనం తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరినాము. అంటే ఇక్కడ రూమ్లన్నీ చెక్అవుట్ చేసినాము. ఇక లగేజీలు అన్నీ సెట్ చేస్తున్నారు అందరూ, ఎవరెవరో లగేజీలన్నీ. ఇక్కడ నుంచి మనము సాయంత్రం వరకు ఇక్కడికి మన అయ్యప్ప కొండకి బయలుదేరుతున్నాము. మరి అయ్యప్ప కొండలో సాయంత్రం వరకు చేరుకోవాలి ఖచ్చితంగా. అందుకే మాకు రేపట్టుకున్న ఈ టికెట్లు అంటే ఈరోజు నైట్ 10 వరకు అక్కడికి వెళ్ళాలని చేసి టికెట్లు బుక్ చేసినాము. ఇక అందరు చెప్తున్నారు. చూడండి ఎంత పొడవు ఉన్నదని ఎలా తీసుకువెళ్తుంది లారీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కట్గా. చాలా పెద్దది రోడ్డు మీద. అదే ఫ్యాన్ పక్క. టిఫిన్ అయిపోయిన తర్వాత టీ తాగుదామని వచ్చినాం. ఇది వచ్చేసి టీ సెంటర్. చూద్దాం. 2 టీ. చాయ్ బాగుంది. పర్వాలేదు, చాయ్ కూడా బాగానే ఉంది. కాకపోతే అల్లం ఇలాచి ఏం లేదు. మామూలుగా మనం దగ్గర పెట్టుకునే దగ్గరనే స్పెషల్గా అయితే ఏం లేదు. కాకపోతే చాయ్ పాలు చిక్కగా ఉన్నాయి.